ప్రదీప్ సింగ్ రావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా దాదాపు 11 భాషల్లో నటించి తనదైనటువంటి శైలిలో విలక్షణమైన నటన చూపిస్తూ అంటే ఎక్కడ కూడా తన యొక్క ముద్ర అనేది ఏ విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నారో మనము తన సినిమాలు చూస్తే అందరికీ కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా మన తెలుగు సినిమాల్లో ఒక సై సినిమాలో కావచ్చు, ఒక ఛత్రపతి సినిమాలో కావచ్చు, ఏ సినిమాలో చేసినా కూడా తన పాత్రకి ఎంత మంచి గుర్తింపు వచ్చేది. సో అలాంటి ఒక గొప్ప నటుడిని ఈరోజు మనం కోల్పోయాము అని చెప్పేసి యావత్ సినిమా ప్రపంచం అంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయింది. అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఒక విలన్గా నటించినప్పటికీ రియల్ లైఫ్లో మాత్రం తను ఎంత సున్నితమైనటువంటి మనస్తత్వుడు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులే కానీ, అదేవిధంగా తన చుట్టూరా ఉండేటటువంటి ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు. అరే ఇంత సడన్గా ఏం జరిగింది అని చెప్పేసి. అయితే గత నెల రోజుల నుంచి కూడా ఆయన హాస్పిటల్లోనే ఉన్నారనమాట, ముంబైలోని కోకిలాబాయి హాస్పిటల్లో. అయితే ఆయనకి బ్లడ్ క్యాన్సర్ రావడం ద్వారా ఆ విధంగా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఇంకా ఉన్నట్టుండి ఇన్ని రోజుల పాటు కూడా చికిత్స తీసుకున్నారు, అంతా బాగానే ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇంకా ఆరోగ్యం ఉన్నట్టుండి అంతా కూడా క్షీణించడం, విషమ పరిస్థితి రావడం, నిన్న రాత్రి మాత్రం ఆయన చనిపోవడం జరిగింది. సో ఈ యొక్క విషయాన్ని మాత్రం ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలో లెజెండరీ సెలబ్రిటీస్ అందరూ కూడా కనుమరుగైపోతూ ఉన్నారు. అంటే ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టి పోతూ ఉన్నారు. అంటే ఆ విధంగా మనం బాధపడడం కూడా సరైన పద్ధతి కాదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఎప్పటికైనా కూడా మనందరం కూడా ఒక అంటే ఈ లోకాన్ని వదిలిపెట్టి వేరే లోకానికి వెళ్ళాల్సిన వాళ్ళమే, చనిపోయే వాళ్ళమే. కాకపోతే ఒకరు ముందు ఒకరు వెనకాల అని చెప్పేసి మనం అనుకోవడమే. సో నుదుటిపైన ఉన్నటువంటి ఆ రాతని ఎవ్వరు కూడా మార్చలేరు కాబట్టి సో ఆయన సమయం వచ్చింది, ఆయన వెళ్ళిపోయాడు. సో అలాంటి వాళ్ళకి మనం ఎప్పుడు కూడా జీవితాంతం కృతజ్ఞతలై ఉండాలి. ఎందుకంటే వాళ్ళని అందించినటువంటి సేవలు అంత ఇంత కాదు. ప్రతి ఒక్క పాత్ర అనేది ఏ విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నారో మనం చూసాము. అంటే ఒక భిక్షు యాదవ్గా కావచ్చు, అండ్ రాజ్ బిహారీగా కావచ్చు, అదేవిధంగా గజనీ సినిమాలో కావచ్చు, ప్రతి ఒక్క భాషలో హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ దాదాపు 11 భాషల్లో నటించారన్నమాట ఆయన. అండ్ ఏ సినిమాలో నటించినా కూడా ఆ పాత్రకి ఖచ్చితంగా అవార్డు మాత్రం వచ్చేది. అంత గొప్పగా జీవించేవాడు. సో ఆయన గురించి ఇంత గొప్పగా మాట్లాడుకుంటున్నాం ఈరోజు అంటే ఆయన చేసినటువంటి సేవలు ఆ విధంగా ఉన్నాయన్నమాట. సో మరి మొత్తానికి ఆయన అంటే జబల్పూర్లో జన్మించారనమాట. 74 సంవత్సరాల వయసులో ఆయన చనిపోవడం జరిగింది. సో ఆయన కుటుంబ సభ్యులు మాత్రం చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక కుటుంబ పెద్దని కోల్పోయినప్పుడు ఆ కుటుంబం ఏ విధంగా బ్రతకాలి, మా పరిస్థితి ఏంటి అనేది ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఉంటుంది. కాబట్టి దానికి తోడు మమ్మల్ని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునేటువంటి ఒక వ్యక్తి మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఎంత బాధపడుతూ ఉంటారు. సో తన వైఫ్ కూడా మన ఒక తెలుగు అమ్మాయి అన్నమాట. తను అక్కడ జబల్పూర్లో జన్మించినప్పటికీ తెలుగు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, తెలుగింటి అల్లుడు అని చెప్పేసి అందరూ కూడా ఇప్పుడైతే చాలా బాధపడుతూ ఉన్నారు. సో ఆయన లేని లోటును మాత్రం ఎవ్వరు కూడా తీర్చలేరు. పోయినటువంటి ఆయన ప్రాణాన్ని కూడా మనం తీసుకురాలేం. కాబట్టి ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలి అని చెప్పేసి మనందరం కూడా కోరుకుందాం.